ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి వర్ష దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారి మీద పోటీ చేసి ఘోర ఓటమి చెందినటువంటి దౌర్భాగ్యుడు దువ్వాడ సీనుగాడు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బని చెప్పుకోవచ్చు. అసలు దువ్వాడగాడి చీకట బతుక్కి ఇప్పుడు రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే దువ్వాడగాడి వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడను. పైగా వాడెవడో మాధురి అంట, వాడంట, మధ్యలో దువ్వాడ భార్య వాణి అంట, మధ్యలో వాళ్ళిద్దరు ఆడపిల్లలంట. చిచి, వ్యక్తిగత విషయం కాబట్టి మనం ఎక్కువ తక్కువ మాట్లాడడం. అయితే ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు, ఈ చేతగానటువంటి వేద, ఈ లఫంగిగాడు వీడు చేసినటువంటి గూండాయిజం మనందరం చూసాం. ప్రశాంతమైనటువంటి టెక్కల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయం, రాయలసీమ రాజకీయం తెచ్చినటువంటి దౌర్భాగ్యుడిగా వీడు చరిత్రహీనుడు. ఈ దౌర్భాగ్యుడు అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి అర్హత ఉన్నటువంటి లుచ్చానప్పుడు వీడు రామ్మోహన్ నాయుడు గారిని కారుకోతలకు వస్తాడు, అచ్చెన్నాయుడు గారిని వస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతాడు, లోకేష్ అని మాట్లాడతాడు. అట్లాంటిది నీచుడు బతికేందని బయట పెడితే సరే, ఎవడెవ్వారం వాడిదని మీరు అనొచ్చు. కానీ వీడి భార్య, ఇద్దరు బిడ్డలు ఉండగా మరొకరి భార్య, బిడ్డలు, యవ్వారం, సెటప్పు, కథ, ఆ తర్వాత ఇంకొక ఇద్దరు, అదంతా వ్యక్తిగత జీవితమే కాదనట్లా. కానీ స్వయంగా దువ్వాడ కుమార్తెలిద్దరూ బయటకు వచ్చేసి మా తండ్రి మాకు కావాలి, ఆ శని వదలాలి అని మాడితే ఇవాళ ఆవిడెవరో మాధురి అంట ప్రెస్ మీట్ పెట్టింది. ఇంతవరకు అతను నాకు ఫ్రెండు, విలాసవరం, గైడు, తొక్క, తోటకూర, ఎటకారం, వ్యవహారం, కానీ ఈ రోజు నుంచి నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రకంగా ఉన్నందుకు దువ్వాడ అనేటువంటి వాడు చట్టసభ సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు. ఇవాళ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డికి బినామీగా అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని, ఏలూరు మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు పూర్తిగా రాజకీయాలకే శాశ్వతంగా రాజీనామా చేశారు. వీళ్ళంతా అధికార మతంతో, అహంకారంతో వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడి దగ్గర నుంచి పేరున్న అనేటువంటి నికృష్టుడి దాకా, అంబటి రాంబాబు లాంటి కామకుక్క దాకా, మధ్యలో వాడెవడు కొడాలి నానిగాడు, వాడెవడు గుడివాడ అమర్నాథ్ గాడు, రోజా, విడదల రజని, ఇటువంటి వాళ్ళు బరితెగించి కారు కుత్తలు కూసిన దౌర్భాగ్యం మనం చూసాం. ఓడిపోగానే పారిపోయే మీ నికృష్ట బతుకులకి ప్రజల తరపున పోరాటేటువంటి పటిమలైనటువంటి మీ దౌర్భాగ్యుల్ని ఇన్నాళ్ళు శాసనసభ్యులుగా గెలిపించుకున్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఇటువంటి నీచులకా మీరు అవకాశం ఇచ్చింది అని, ఇటువంటి అవకాశవాదువులకా మీరు అవకాశం ఇచ్చింది అని. ఇవాళ ప్రతిపక్షంలో ఉండడం అంటే ప్రతిపక్ష నేత హోదా రావటం కాదు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రజల పక్షాన పోరాటం చేయంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు ఆ దౌర్భాగ్యుడు. ఇదే దౌర్భాగ్యుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి కారు కుత్తలు కూర్చుంది మనందరికీ తెలుసు. ఇక ఈ దువ్వాడ సీన్ అనేటువంటి రౌడీగాడు, గోండాగాడు, డెకాయిట్గాడు, 420 గాడు, వీడు బతికేంది, వీడు చేసినటువంటి గంజా వ్యాపారం ఏంది, వీడు చేసినటువంటి భూదందాలేంది, గత 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు సంపాదించి చివరికి టెక్కల్లో వీడు చేసినటువంటి హత్యలు కూడా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేశాడంటే ఎంత నికృష్ట స్థాయికి దిగజారిపోయాడో మనందరికీ తెలుసు. ఇవాళ ఏ మొహం పెట్టుకొని రా ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తావు దౌర్భాగ్యుడు. నువ్వు అంటారా రాజకీయాల్లో ఉంటానికి కనీసం పనికొస్తావంటారా దౌర్భాగ్యుడు. ఇప్పుడు వీడు ఖచ్చితంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. చేయకపోయినా సరే చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ దౌర్భాగ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలి. అప్పుడు కానీ జగన్ అనేటువంటి, అంటే జగన్ చుట్టూ ఎవరుంటారనేది చూస్తే మినిమం హత్యలు చేయాలి, లేదా 100 కోట్లు సంపాదించాలి, డ్రగ్స్, గంజాయి మాఫియాతో సంబంధాలు ఉండాలి, పెద్ద దోపిడీదారుడు, నికృష్టుడు, నీచుడు అయ్యుంటే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇటువంటి దుర్మార్గులను చూసినప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉంది. అధికార మతంతో పేట్రేగి విర్రవీగినటువంటి ఈ దౌర్భాగ్యులు అధికారం పోగానే ఒక్కొక్కటి నీచమైనటువంటి బతుకు మనం చూసాం. విజయసాయిరెడ్డి, ఇక ఆవిడెవరో మహిళ కాబట్టి ఆవిడ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ మహిళలను మనం గౌరవిస్తాం కాబట్టి, అంటే ఎందుకురా మీరు ఇంత నికృష్టమైనటువంటి బతుకుతున్నారనే సబ్జెక్టు మీ వ్యక్తిగతమే కావచ్చు, కానీ అది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి, లేదంటే చర్యలు తీసుకొని చట్టసభ నుంచి అతన్ని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నికృష్టులు, ఇటువంటి రౌడీలు, ఇటువంటి గుండాలు చట్టసభలో ఉంటే రాష్ట్ర ప్రజలకు కానీ, రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి యువతకు కానీ ఇటువంటి దౌర్భాగ్యాలను చూస్తే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. వీడు శ్రీకాకుళం జిల్లాలో చేసినటువంటి అరాచకం, ఎమ్మెల్యేగా నేను గెలుస్తానో, అచ్చెన్నాయుడు ఓడిపోతాడంటూ వీడు పలికినటువంటి ప్రగల్భాలు మనందరం చూసాం. వీడు ఎన్నిసార్లు అచ్చెన్నాయుడు గారు వీడిని ఓడగొట్టారు, పదే రామ్మోహన్ నాయుడు గారు వీడిని ఓడగొట్టాడు. అయినా సిగ్గులేనటువంటి ఎదవ వాళ్ళ స్థాయికి ఎదగలేక వాళ్ళ మీద కారు కూతలు కోయడం ద్వారా పెద్ద నాయకుడిని అనిపించుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని సంతృప్తిపరచడం కోసం వాడు చేసినటువంటి నికృష్టపు వ్యాఖ్యలు, దాడులు మనందరం చూసాం.
అయితే ఇవాళ వాడి పాపం పండి ఈడే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవడూ కొనసాగడానికి సిద్ధంగా లేడు. ఆల్రెడీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలార్ రోసే జంప్ ఆ పార్టీ నుంచి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కడు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదా ఇతర పార్టీల్లో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని, ఎందుకంటే ఓడిపోయినా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా అసత్య అర్ధసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యుడికి జన్మలో అధికారం రాదు.